తన క్యాంప్ కార్యాలయంలో ఆసుపత్రి తరహాలో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే అవకాశం కలగడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సంతోషం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ వస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి శిబిరానికి విచ్చేసిన వారికి వైద్యులు బీపీ, షుగర్తో పాటు ఇతర జనరల్ వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో వైద్య శిబిరం కొనసాగుతున్న తీరును ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. అనంతరం అవసరార్థులకు ఉచితంగా మందులను అందజేసి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. మెడికల్ క్యాంప్ నిర్వహణకు దాతల సహకారం కూడా వెలకట్టలేనిదని చెప్పారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి దాతృత్వంతో స్పందించి అవసరార్థులకు వివిధ రూపాల్లో సేవలు అందించేందుకు తమ వంతు సహకారం అందించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి గుర్తు చేశారు. టెన్షన్ వస్తున్నప్పుడు బీపీ ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లా. నీకు టెన్షన్ మానేస్తే బీపీ అది కాదు మంటలు వస్తున్నాయి. ఇదేనా మొదటిసారా? జాగ్రత్తగా వాడు మందులు ఎక్కువ వాడేమనుకో మందులు పంచేని ఎవడని తెచ్చిస్తుంటే వద్దని చెప్పారు. మరి ఈరోజు ఏలూరు ఎమ్మెల్యే పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆధ్వర్యంలో మరి వారి క్యాంపు కార్యాలయం నందు ప్రతి గురువారం మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార దినంగా ప్రకటించారు. అదే కాకుండా నిత్యం ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ప్రతి వారి మన్నలను పొందినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే బడేటి రాధాకృష్ణయ్య గారు. ఎందుకంటే ఇది ఈయనతో మొదలైంది కాదు. తాత తండ్రుల దగ్గర నుంచి మరి అన్నయ్య బడేటి కోటరామారావు బుజ్జి గారు కూడా నిరంతరం ఇక్కడ ఉంటూ వారు సేవలు అందించారు ప్రజలు. కాబట్టే ఇవాళ ఏలూరు నియోజకవర్గం మొత్తం కూడా వారి కుటుంబాన్ని మరి అభినందనలు తెలియజేస్తూ వారికి అండగా నిలబడుతుందనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇదే రీతిగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం వల్ల ఇప్పుడే ఎమ్మెల్యే గారు మందులు ఇస్తూ చెప్పారు. ఎలా తెలిసింది మీకంటే మేము మీడియాస్ వస్తున్నాం సార్, మా సెల్ ఫోన్లో వచ్చిందని. ఆ రీతిగా మరి ఇంటింటికి కూడా ఇక్కడ ప్రతి వ్యక్తికి మేలు జరుగుతుందని అన్ని రకాలుగా కూడా నిరంతరం ప్రజలు కార్యాలయానికి తరలిరావడం జరుగుతుంది. ఈ యొక్క నాయకత్వంలో పనిచేయటం మేమందరం కూడా నాయకులందరం కూడా చాలా గర్వపడుతున్నామని తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో వారి క్యాంపు కార్యాలయంలో ఉచిత క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురువారం, శుక్రవారం రోజులను కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం, చాలా అద్భుతం. మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నానుడితో పెట్టిన ఈ పార్టీకి పూర్వ వైభవంలాగా కాకుండా మరి బడేటి వారి వంశం నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా మరి ఈ రోజున శాసనసభ్యుడిగా మరి ఆ కుటుంబం తరపున కానీ శాసనసభ్యత్వం నుంచి కానీ మరి వారు చేస్తున్న సేవలు చాలా అద్వితీయం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకొని వారికి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరి ధన్యవాదాలు తెలియజేస్తాను.